ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు 1 జనవరి 2024లో ఇవ్వాల్సినది నవంబరు 25లో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు, ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. అసలు ఈ పదమే ఇప్పుడు చూడలేదు. మనమేదో ఎక్కడైనా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము, థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం, కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్. సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే. ఏమన్నది, ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఇంకొక భాగము, ఫిబ్రవరి 27లో ఇంకో భాగం, అంటే 3 భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది 3 విడతలుగా అంతటితో ఆపినారా. నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు ఏమని చెప్పినారు, ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది 1 జనవరి 2024 ఇస్తూ 2027-28 అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట. అంటే బకాయిలు 12 విడతలుగా సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి, ఆ ఇచ్చే ఒకటిలో ఏంది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఒక భాగము, ఫిబ్రవరిలో ఒక భాగము, ఒక 10% మాత్రం ఏప్రిల్లో. ఏందండి ఇది, ప్రభుత్వమా పరిపాలననా, అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సహజంగా ప్రతిపక్ష పార్టీ 24ది 4 పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చి ఒకటే, అది కూడా దఫాలుగా ఇస్తూ దానికి ధమాకా దీపావళి బొనాన్సా ఎంజాయ్ చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికీ ఎట్లంటే జీవితంలో మళ్ళీ ఇటువంటి అసలు ఆపర్చునిటీ అసలు అవకాశమే ఎప్పుడు రాలేదన్నట్లు పేపర్లు. ఆ తీర చూస్తే అసలు ఫస్ట్ ఎంత విచిత్రమైన జీవోలు ఇవ్వడం జరిగిందంటే డిఏది. ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు 1 జనవరి 2024లో ఇవ్వాల్సినది నవంబరు 25లో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు, ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. అసలు ఈ పదమే ఇప్పుడు చూడలేదు. మనమేదో ఎక్కడైనా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము, థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం, కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్. సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే. ఏమన్నది, ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఇంకొక భాగము, ఫిబ్రవరి 27లో ఇంకో భాగం, అంటే 3 భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది 3 విడతలుగా అంతటితో ఆపినారా. నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు ఏమని చెప్పినారు, ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది 1 జనవరి 2024 ఇస్తూ 2027-28 అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట. అంటే బకాయిలు 12 విడతలుగా సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి, ఆ ఇచ్చే ఒకటిలో ఏంది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఒక భాగము, ఫిబ్రవరిలో ఒక భాగము, ఒక 10% మాత్రం ఏప్రిల్లో. ఏందండి ఇది, ప్రభుత్వమా పరిపాలననా, అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని. నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను, వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు.
మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాము. ఎట్లా మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తా ఎట్లా అని. ఒకటి, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇచ్చినారండి ఉందే? వేసిన పిఆర్సీని తీసేసి కొత్త పిఆర్సీ పెట్టకుండా ఎన్నిసార్లు అడిగినా సంఘాలు ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఐఆర్ అనేది ఇవ్వకుండా. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ల ముందర పిఆర్సీ ఐఆర్ గురించి ప్రజలకు ఎంప్లాయీస్కు వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడండి? ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 27% ఐఆర్ ఇంట్రిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎవరు అమలు చేసినట్లు? పే రివిజన్ కమిషను పిఆర్సీ 12వ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 12 జూలై 2023లోనే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పిఆర్సీ ఊసేలేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి? కాన్ఫరెన్స్లో మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పట్లో నేను పిఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పిఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర వృత్తి ఇవ్వాల్సి వస్తుంది, ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు. రెండవ పాయింట్ అండి, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం, వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ నెల 5వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది. ఇదే సేమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము